బ్యాక్ జేసీ గారు కూడా వచ్చి చూసి వెళ్లారు. ఆదిలాబాద్ జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈవేళ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ పట్టణంలో 43.5 డిగ్రీలు, బేల మండలంలో 43.2, భైంసా మండలంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్టంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక ఆదిలాబాద్లో ఎండ తీవ్రత మీద మా ప్రతినిధి సాయి కిరణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతతో ఇటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చూడొచ్చు, మొత్తం ఉదయం 10 దాటగానే బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి. పూర్తిగా అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. 10 దాటిన తర్వాత బయట అడుగు పెట్టలేని భయంకరమైన పరిస్థితి ఇటు ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంటుంది. పూర్తిగా గణనీయంగా ఉష్ణోగ్రత పెరుగుకుంటూ వెళ్ళడంతో ఇటు పూర్తిగా జనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఉక్కపోతతో ఇటు ఈ వేడి గాలులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొత్తంగా తలపై వస్త్రాలను పూర్తిగా కట్టుకునే బయటకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఇటు ప్రజల ఆరోగ్యాలపై కూడా పూర్తిగా చాలా ప్రభావం చూపుతుందని చెప్పుకోవాలి. వడగాల్పులతో కంటిన్యూగా హీట్ వేవ్స్తో పూర్తిగా జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటు పూర్తిగా సన్ స్ట్రోక్ సంబంధించిన దాంతో ఆరోగ్య సమస్యలు కూడా పూర్తిగా తలెత్తుతున్న పరిస్థితి. గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కావచ్చు, ఇటు వడగాల్పులతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ ఇటు డాక్టర్లు మాత్రం హెచ్చరిస్తున్నారు. ఎవరైతే కంపల్సరీగా బయటకు వెళ్లాల్సి ఉంటుందో వాళ్ళు తప్పకుండా ప్రికాషన్స్ పాటించాలని, ప్రికాషన్స్ లేకుండా బయటకు వెళ్తే మాత్రం తప్పనిసరిగా అనారోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదని ఇటు వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈ బాడీలో హైడ్రేషన్ మెయింటైన్ అయ్యేలా తప్పకుండా అవసరం లేకపోయినా నీటిని కంటిన్యూగా తాగుతూ ఉండాలని ఇటు చెబుతున్న పరిస్థితి. పూర్తిగా వేసవిలో తాపం నుండి తమను తాము కాపాడుకోవడానికి తప్పకుండా ఫ్రూట్ జ్యూస్ లాంటి కావచ్చు, అలాంటి కావచ్చు కంటిన్యూగా తీసుకుంటూ ఉండాలని ఇటు డాక్టర్లు చెబుతున్న పరిస్థితి. హీట్ అనేది ఆదిలాబాద్ను పూర్తిగా ఇటు భయానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. చాలా వరకు జనము ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కొందరు ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ఎండ తీవ్రత, ఎలా ఉంది, ఎలాంటి భయం ఎండ తాపం నుంచి మీకు ఉంది? ఉదయం 9 గంటలకే బయటకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. అదేవిధంగా సాయంత్రము 7 గంటల వరకు ఈ ఉష్ణోగ్రత తగ్గడం లేదు. అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు మాత్రం తప్పకుండా ఈ ఎండ వేడి నుండి బయటకు రావద్దు. ఇప్పుడే 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే రాబోయే రోజులు భయానికి గురి చేస్తున్నాయి. రాబోయే రోజులు 50 డిగ్రీల పైనే నమోదవుతుందని మేము అనుకుంటున్నాము. అలాగే ఎప్పుడు నీళ్లు తాగుతూ, మజ్జిగ తాగుతూ, అలాగే చల్లని కూల్ డ్రింక్స్ తాగుతూ మీ ఆరోగ్యాన్ని ఈ ఎండ తాపం నుండి తట్టుకునే విధంగా మీరు తగిన జాగ్రత్తలు వహిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎండ తీవ్రత సగటు జీవికి చాలా వరకు ఎఫెక్టివ్గా మారుతుంది. ఇంట్లో ఉన్నా కూడా ఈ హీట్ వేవ్స్ అనేవి కావచ్చు, ఇవి వాటన్నిటితో ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి. ఎలా ఉంది ఎండల తీవ్రత? సార్, ఈరోజు చూస్తూ ఉంటే ఆదిలాబాద్ జిల్లాలో విపరీతమైన ఎండలు, బగబగ మండుతున్నటువంటి ఎండలు. నిజంగా చెప్పాలంటే పొద్దున 8 అయిన తర్వాత 9 అయిందంటే మాత్రము తప్పకుండా విపరీతమైన ఎండలు స్టార్ట్ అవుతున్నాయి. అటు ఇంట్లో కావచ్చు, ఇటు బయటలో కావచ్చు. ఇంట్లో ఎన్ని ఫ్యాన్లు పెట్టుకున్నా, కూరలు పెట్టుకున్నా ఉడిపోతో తగ్గట్లేదు. బయట పోవడానికి స్కూల్లో బాగా ఇబ్బంది, ఎగ్జామ్ రాస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వృద్ధులైతే అసలు బయట వెళ్ళే పరిస్థితే లేదు. అదేవిధంగా వ్యవసాయదారులు కావచ్చు, ఇక్కడ వివిధ పనులు చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎండలో భరించలేక ఎక్కడో అక్కడ ఉండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎండ చాలా విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఈ రోజుల్లో ఇప్పుడు 40 పైన ఉన్న ఈ డిగ్రీల శాతం ఉన్నటువంటి ఎండలో రేపు రానున్న రోజులలో 50 పైన కూడా పోయే అవకాశం ఉన్నాయి. కాబట్టి వహిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. మేము కూడా జాగ్రత్త ఇస్తున్నాం సార్. మీరు చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాలో సాధారణంగా సమ్మర్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతుంటాయి. అలాంటి హయ్యెస్ట్ టెంపరేచర్స్ నుంచి తమను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎలా ఉంది ఎండ తీవ్రత ఆదిలాబాద్ జిల్లాలో? ఎలా ఉంది ఎండ తీవ్రత? అయితే చాలా తీవ్రమైన ఉంది. ఎండ పొద్దున సాయంత్రం ఎండ ఎక్కువగా పొద్దున ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే పని చేయడానికి పోయినప్పుడు కానీ 6 నుంచి ఒక 8-9 దాకా పని చేసుకొని తర్వాత రిటర్న్ వచ్చేయాలి. తర్వాత సాయంత్రం కూడా 6 నుంచి పోయి ఒక 2-3 గంటలు పని ముగించుకొని రిటర్న్ ఇంటికి రావాలి. ఒక్కొక్క ప్లేస్ ఉంది. ఇప్పుడు గాదిగూడలో ఉన్నా, నేను హెల్త్ ఎడ్యుకేటర్ రవీందర్ రాథోడ్ని. నేను ఇప్పుడే పోయి డ్యూటీ నుంచి వస్తున్నా. ఇప్పుడు ఎండ చూస్తే ఇంత ఘోరం ఉంది. కొద్దిసేపు నేను డిఎంహెచ్ ఆఫీస్లో ఆగడం జరిగింది. ఎందుకంటే ఆ వేడికి బండి వేడి అయింది. అక్కడ కూర్చుంటేనే వేడి గాలులు ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా గాలులు వెళ్తున్నాయి. కాబట్టి
మన దగ్గరలో ఉన్న ఆశా వర్కర్ ఉంటారు, ఏఎన్ఎం ఉంటారు, వాళ్ళ దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్ అడగండి. మీరు డైలీ 24 అవర్స్ ఆ నీళ్లు కలుపుకొని తాగితే మనము ఒక 2-3 నెలలు మంచిగా హెల్త్ ఉంటామని కోరుతూ ఇంత ఇదే మొత్తంగా మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఏ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు వాహనదారులు కావచ్చు. అదేవిధంగా ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే భౌగోళికంగా ఇది సముద్ర మట్టానికి తక్కువ హైట్లో ఉండడం కావచ్చు. దాంతోపాటు ఏదైతే ఇక్కడ రాతి శిలలు ఏవైతే ఉంటాయో ఆ రాతి శిలలకు సంబంధించి ఏదైతే ఎండ ఉంటుందో ఆ ఎండ రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఆ హయ్యెస్ట్ వేడి అనేది మెయింటైన్ కావడం కావచ్చు. దానికి సంబంధించి దాంతోపాటు పొడి వాతావరణం కావచ్చు, ఇక్కడ సంబంధించి పొడి వాతావరణం కావచ్చు. అది ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో దశాబ్ద కాలం కంటే ముందు చాలా వరకు అడవుల విస్తీర్ణం అనేది ఎక్కువగా ఉండేది. గణనీయంగా కాలంతో పాటు గణనీయంగా ఇటు అడవుల విస్తీర్ణం తగ్గడం కూడా ఇక్కడ ఎక్కువగా టెంపరేచర్స్ రికార్డు కావడానికి ఒక దోహదపడుతున్నాయని చెప్పుకోవాలి. పూర్తిగా ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంతో ఒకవేళ పోల్చుకుంటే గణనీయంగా అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాలో హీట్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నుండి పూర్తిగా తామును కాపాడుకునేట్టు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని ఇటు వైద్య ఆరోగ్య శాఖ అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిరణ్తో సాయి కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుండి.